కేంద్రం కేసీఆర్ జగన్ కుమ్మక్కై రాష్ట్రంలో నీచ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ గ్రాండ్ గా ఇస్తామంటున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాతో మా ప్రతినిధి నగేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఒక స్థాయి దాటింది. ప్రచారం నువ్వా నేనా అని జరుగుతున్న సమయంలో ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, ఇంటర్నల్ వార్నింగ్స్తో టీడీపీ అట్టుడుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై బోండా ఉమేశ్వర్ ఏమంటారు ఆయన కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో అంటే ఈ 2-3 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలకు అక్కడ ఆస్తులకు సంబంధించి వార్నింగ్లు వస్తున్నాయనేది ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇది నిజమా కాదా? ఇది 100% నిజమండి. ఒక తెలుగుదేశం పార్టీ నేతలే కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ మరి టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా కలిసి వాళ్ళందరినీ మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చంద్రబాబును ఓడించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే తెలంగాణకి ఇబ్బంది. ఎందుకోసం అంటే ఇక్కడ లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రమే అభివృద్ధి చెందితే సర్ప్లస్ బడ్జెట్తో ధనిక రాష్ట్రమైన తెలంగాణ మరి ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టుగా అది ప్రజలకు తెలిసిపోద్ది. వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది. కాబట్టి ఇవాళ పారిశ్రామికవేత్తల్ని ఎవరైతే హైదరాబాద్ సెటిల్ అయినా వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామందికి అక్కడ బిజినెస్లు అవి కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంటే ఏమని వార్నింగ్ ఇస్తున్నారు, ఎలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మీ ఆరోపణ కానీ అభిప్రాయం కానీ? అంటే మొన్నటిదాకా పోటీ చేయొద్దని వైసీపీలో చేరమని అభ్యర్థులు లిస్టులు అనౌన్స్ అయ్యే వరకు చేశారు. ఇప్పుడేమో ఎక్కడికక్కడ వాళ్ళ మాట విన్న వాళ్ళని ఏదో ఒక ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నరేంద్ర మోడీ, కేసీఆర్ అండతో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అస్థిరత సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. తన అధికార దాహం కోసం, సీఎం కుర్చీ కోసం ఎంతకన్నా తెగించే ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకనే వాళ్ళ అండతో ఇవాళ ఇక్కడ చెలరేగుతూ ఉన్నాడు. అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్కి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. జగను బీజేపీ ఒకటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎంత దూరంలో పెడితే అంత మంచిది. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ ఒత్తిళ్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మీకు ఆస్తులు ఉన్నాయి చాలామందికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు. ఈ ఒత్తిళ్లు కానీ వార్నింగ్లు కానీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఓన్లీ ఎన్నికలు ఒకటేనా, లేదా ఎన్నికల తర్వాత వదిలేస్తారు ఈ విషయం? అంటే ఒక్కసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు 11వ తారీఖు అయ్యే వరకు అయిపోయినాక ఇంకా ఫర్దర్గా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో కూడా. టీఆర్ఎస్ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక న్యాయ వ్యవస్థ ఉంది. భారతీయులందరికీ 130 కోట్ల భారతీయులందరికీ రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. అలాగే ఒక ఎక్స్టెంట్ వరకు ఈ ఒత్తిళ్లు పనిచేస్తాయి, ఈ హెరాస్మెంట్లు పనిచేస్తాయి. దాన్ని మించితే అది కోర్టులు, న్యాయస్థానంలో మెట్లెక్కాల్సి వస్తుంది. భరించడం సమస్య లేదు. దానికి ఏ విధంగా వార్నింగ్ ఇవ్వాలో, వాళ్ళు మాకు గిఫ్ట్ ఇస్తే మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మేము డబల్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి 100 మంది మోడీలు కలిసినా, 100 మంది కేసీఆర్లు కలిసినా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయలేరు, ఈ రాష్ట్రాన్ని అడ్డుకోలేరు, ఈ తెలుగుదేశం పార్టీని కూడా అడ్డుకోలేరు. అంటే మొత్తం మీద కేసీఆర్ కానీ, కేంద్రం కానీ, జగన్ కానీ ఎన్ని కుట్రలు పడినా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దీంతోపాటు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని బోండా ఉమేశ్వర్ అంటున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో నగేష్, AP24.